తెలంగాణలో ప్రాజెక్టు వార్ కొనసాగుతోంది. మల్లన్న సాగర్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు హరీష్ రావు. మల్లన్న సాగర్ ను వైఎస్ నిర్మిస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును నిర్మించొద్దని రేవంత్ రెడ్డి నిరాహార దీక్ష ఎందుకు చేశారో చెప్పాలన్నారు హరీష్ రావు. ఇయాల గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? మల్లన్న సాగర్ ను కేసీఆర్ నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఆ క్రెడిట్ ను కాంగ్రెస్ ఖాతాలో వేయడం వెనుక కుట్ర ఉందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టొద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9 రాజశేఖర రెడ్డే మల్లన్న సాగర్ కట్టుంటే నువ్వు 2016లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు? మల్లన్న సాగర్ కట్టొద్దని 2016లో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరూ రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టొద్దు అని ఆ రోజు 48 గంటలు దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టొద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టింది అంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కూలగొట్టి బీఆర్ఎస్ నిర్మించిన డబుల్ బెడ్రూములు ఇచ్చింది రేవంత్ కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. మూసీకి అడ్డుపడతారా? మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినవు నువ్వు. మూసీ బాధితులకు న్యాయం చేయాలన్నారు మాజీ మంత్రి. ఇల్లు కూలగొట్టి నిర్వాసితులను చేసినవో వాళ్లకు 2013 చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం. మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు. మరి ఆ రోజు నువ్వు చేసిందేంది? అడ్డుకోవడమేనా? దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది? హైదరాబాద్ తాగునీటికి కాళేశ్వరం నీళ్లే దిక్కయ్యాయన్నారు హరీష్ రావు. మేమే కట్టినాం, ఏలంపల్లి కట్టినాం, మల్లన్న సాగర్ కట్టినాం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు. నిజాలు ఒప్పుకో. నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కనుకనే ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి. మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సరికాదన్నారు హరీష్ రావు.